చాలా సీరియస్ గా తీసుకొని ఇలా ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తణుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇలా అది బ్లాస్ట్ చేసిండు, దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు. ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు. ఇది ఎవరి ఆరోపణ? డైరెక్ట్ గా ఇరిగేషన్ డిఈ రవికుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ ని బ్లాస్ట్ చేసిర్రు, దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు. ఇది మేమిచ్చింది కాదు, మేము చేసింది కాదు. ఇలా డిఈ అంటే ఎవరు? గవర్నమెంట్ అధికారి. గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటి వరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. చాలా బాధ కలుగుతా ఉంది. ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనం కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మాకు కేసీఆర్ గారు నేర్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యాంలు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు. ఎందుకు కట్టిండు? రైతుల కోసము బాగుండాలి. ఆ చెక్ డ్యాం వల్ల నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభమవుతుంది, దాంతో పంట పెరుగుతుంది, దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యాంలు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్ గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్ మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యామ్ ని బాజాబ్తు జెలిటన్ స్టిక్స్ తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్ గా వాళ్ళని పట్టుకొని పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి 2024 నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలే. దాంట్లో పిటిషన్లో ఏమని ఇచ్చారు రైతులు? అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి. ఎందుకు చేయలేదు? దాని మీద మీరు ఆ రోజు అక్కడ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని ఇలా తణుగులలో ఈ విధంగా చెక్ డ్యామ్ అయ్యేది కాదు కదా. ఇలా చెక్ డ్యామ్ ని ఇలా మీకు మళ్ళా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా వినవడలాగా మళ్ళొక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం. ఇది మీరు క్లియర్ గా చూడండి. ఇది నేను హైదరాబాద్ లో కూడా మన ప్రెస్ మీట్ లో చూపించిన, ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. ఒక్కసారి మీరు చూడండి. ఇది నేను చెప్పించిన ఈ వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో. ఆనాడు పోయింది. ఇది చూడండి, దాంట్లో క్లియర్ గా హోల్ కనబడుతుంది మీకు. దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది, వైర్ కనబడుతుంది. క్లియర్ గా అదే చెక్ డ్యామ్ అవుతుంది. ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఎస్, దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రెండోది, ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు, గంగ్ల కమలాకర్ గారు, మరి చాలా మంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా, ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని మా హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే, హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్ లో పెట్టిండు. మేమేం చేసినాము? మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన. ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇలా మేము ప్రూవ్ చేసినాం కదా, ఇప్పుడు ఉన్న జెలిటన్ స్టిక్స్ క్లియర్ గా కనబడతా ఉంది, వైర్ కనబడతా ఉంది. మరి ఇలా రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా? ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన తర్వాత దానికి ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చి ఎట్లయితే మాటలు తప్పుతాడో, రైతులకి రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని మాట తప్పిండు, మహిళలకి 2,500 ఇస్తా అని మాట తప్పిండు, పెన్షన్ 2,000 4,000 చేస్తా అని మాట తప్పిండు,
4000ది 6000 చేస్తా అని మాట తప్పిండు.